గుడ్డోడు నత్తోడు చెవిటోడు. ఎవడెవడు? గుడ్డోడు నత్తోడు చెవిటోడు. ఈ ముగ్గురు కలిసి బాగా తాగిరంట. తాగి వస్తూ అరే దొంగతనానికి పోదాం అనుకున్నారట. ముగ్గురు కలిసి దొంగతనానికి వేరట. ఏం దొంగతనం వేరట? చింతకాయల దొంగతనానికి వేరట. ఏం దొంగతనం? చింతకాయల దొంగతనానికి వేరట. చెవిటోడు చెట్టు ఎక్కినట, నత్తోడు కాపునట, గుడ్డోడు చెట్టు కింద ఉన్నట. ఈ నత్తోడు ఏం చేసిండట? చెట్టు మీద చెవిటోని చెప్తుండంట, అరే చింతకాయలు పచ్చి దెంపకరా, జర్ర ఒట్టెట్టి దెంపరా. అనవై నత్తోడు కదా, పచ్చి దెంపకరా, రే ఒట్టెట్టి దెంపరా అనవై, రే అట్టెట్టి దెంపడు, రే అట్టెట్టి దెంపడు, రే అట్టెట్టి దెంపడు, అట్టెట్టి దెంపరా అంటే ఈ చెట్టు మీద చెవిటానికి అరే వస్తుండ్రా దుంకురా, అరే వచ్చరా దుంకురా, అరే వచ్చరా దుంకురా అనిపించింది. అమ్మ ఎవడో వస్తున్నాను చెట్టు మీద చెవిటోడు గిపుక్కున దుంకిండంట. ఈ గిపుక్కు మనసు అప్పుడు గుడ్డోనికి వినిపించిందంట. ఈ గుడ్డోడు ఒక్కటే ఉరుకుడు. గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన ఆంధ్రలొట్టలు, మిరపకట్టలు, కొంకల పన్న పల్ల తలుగుతున్నాయట. ఎండిపోయిన ఆంధ్రలొట్టలు, మిరపకట్టలు ఎవడో ఎంటవారు తరిమి కొట్టాడు, పల్ల తలుగుతున్నాయట. అమ్మో నా ఎంట కూడా తరిమి కొడుతున్నాని వీడు మొత్తుకుంటున్నాడు. ఓదరో నన్ను కొట్టకు చెవిటి ఉన్నత్తాడు, ఓదరో నన్ను కొట్టకు చెవిటి ఉన్నత్తాడు, ఓదరో నన్ను కొట్టకు, ఓ పటేలో నన్ను కొట్టకు చెవిటి ఉన్నత్త. వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిందా? వీళ్ళ జోలు ఎవడన్నా తీసిందా? ఈడన్నా వాళ్ళకరిచ్చినా వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకోలేదా? సండే స్కూల్ బాబు మాడిచెట్టెక్కి మాడికాయలు తెంపుతున్నట్ట. మాడికాయలు చెప్తున్నట్ట. ఓ పెద్ద ఆయన పోయి, ఏమి రే బుద్ధి లేదురా, ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తున్నావు, దొంగతనంగా మాడిచెట్టుకి మాడికాయలు తెంపుతున్నావు, మీ నాయనకి చెప్పి ఈ బలగొట్టిస్తాను. ఈ మధ్య ఈ పెద్ద ఆయన అంటే ఈ మామిడి చెట్టు తిన్న బాబు అంటుండంట, నీకు అసహసంగా తెలియదు, నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన పెద్ద చెట్టు మీద ఉండు, నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన. అమెరికా హైదరాబాద్కి వచ్చిందంట. హైదరాబాద్కి వస్తే ఈ అమెరికాకి తెల్లటి పందిపిల్ల ఒప్పించిందంట. అమెరికా ఏదన్నా ముద్దుగా ఒప్పిస్తే దాన్ని కొనుక్కుంటారు. ఈ పందులాయన దగ్గర పందిపిల్లని కొనుక్కున్నట్టు. పందులాయన దగ్గర పందిపిల్లని కొనుక్కొని మంచిగా మంగళ చేపలు తీసుకుపోయి మంచిగా ఎంటికలాన్ని గొరికిపించి, నున్నగా గుండులాగా ఎంటికలాన్ని గొరికిపించి, పందికి మంచిగా కొబ్బరిని రుద్ది గోలర పెట్టేసి, చెవులకు చెంకీలు పెట్టి, ముక్కుకు ముక్కెమరు పెట్టి, పందాన్ని పిలిస్తే బాగుంటుందని పిగ్ బేబీ అని పేరు పెట్టిండ్రు. పిగ్ బేబీ నా బంగారం అని పిగ్ బేబీ అని పేరు పెట్టి ఈ పంది పిల్లకు తెల్ల డ్రెస్ కుట్టించినారు. ఏం డ్రెస్సు? తెల్ల డ్రెస్ కుట్టించి, తెల్ల డ్రెస్కి ఎర్రంచులు కుర్చీలు పెట్టి, ఈ ఎండాకాలంలో ఏసీ కాలర్ ఎక్కించుకొని షాపింగ్కి పోయినట. ఈ పిగ్ బేబీని ఏసీ కాలర్ ఉంచి షాపింగ్కి పోయినట. ఈ పిగ్ బేబీ ఏసీ కారు అద్దరికి వెళ్ళి చూసిందట. చూసే వరకాళ్ళ దోస్తులంతా బుడదల ఎగురుతారట, దుంకుతారట, ఒక దాని మీద ఒకటి బొరుతున్నాయంట, ఓ స్విమ్మింగ్ పూల్లో బొరుతున్నాయంట. పిగ్ బేబీ ఉంటుంది, ఏసీ కారు పాడుగానని అద్దంలోకి వెళ్ళి జంప్ చేసి ఏడుకురికింది. నేను 40 రోజులు మొత్తుకొని దండ దర్వాద కట్టించి నేనేడికి పోయినా, నీకు నోలు లేవా? నేనేడికి పోయినా, పిగ్ బేబీ అడిగిపోయింది. నేనేడికి పోయినా, పిగ్ బేబీ అని పేరు పెట్టిన, గోలర పెట్టేసిన, చెవులకు చెంకీలు పెట్టిన, ముక్కుకు ముక్కెమ్మరు పెట్టిన. దాని బుద్ధి మారిందా? నా బుద్ధి మారిందా? దానికి నాకేమన్నా తేడుందా? ఈ పిగ్ బేబీకి నాకేమన్నా తేడుందా? ఇక అర్థం. దాని బుద్ధి మారలే. కొంతమంది మన బుద్ధి కూడా మారదు. మోషే అని పేరు పెట్టుకున్నా, ఏలి అని పేరు పెట్టుకున్నా, పేతురు అని పేరు పెట్టుకున్నా, శాంతమ్మ అని పేరు పెట్టుకున్నా. మన బుద్ధి కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది. మన బతుకు కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా. మందిరంలో అప్పుడు మంచిగా ఉంటాం, మందిరంలోకి వెళ్ళినాక బుడదలు పడతాం. వాస్తవం. నా మనసు ఎట్లా, నా బుద్ధి ఎట్లా మారిందంటే, యేసుప్రభు రక్తంతో కడుక్కున్నాక నా మనసు మారింది, నా బుద్ధి మారింది. ఇప్పుడు నా బట్టలు తెల్లనా, నా బతుకంతా తెల్లనా,